హాయ్ హలో నేను మీ కన్నయ్య ఎంటర్టైన్మెంట్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిషెస్ అయితే తెచ్చాము. అది కూడా కొరమట్టలు. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చిందండి. మా ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా ఫ్రెండ్స్. ఈవినింగ్ 5:30కి మేమందరం బైక్ మీద వెళ్ళాము, మేము మా పిల్లలు. అలా ఈవినింగ్ టైం బయటికి వస్తే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. చల్ల గాలి, వాతావరణం కూడా మంచిగా ఉంది చల్లగా. సో మేమైతే ఫిషెస్ తేనీకైతే వెళ్తున్నాము సండే స్పెషల్గా. సండే మీరేం తెచ్చుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మేము వెళ్తుండగా అయితే మాకు దగ్గరలోనే చేపలు అయితే కనిపించాయి, కానీ అక్కడ మేము అన్నది అయితే దొరకలేదు. మేమైతే కొరమటలు అన్నాము, అక్కడైతే కొరమటలు అయితే అయిపోయామంట, మిగతా వేరే చేపలు అయితే ఉన్నాయి. సో మా బాబు ఎప్పటి నుంచో కొరమటలే తినాలని అంటున్నాడని మేమైతే ఇక వేరే కాడికి అయితే వెళ్ళాము. అక్కడైతే కొరమటలు అయితే కనిపించాయి, అక్కడైతే తీసుకుంటున్నాం మేము. ఇక్కడ అన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, వైట్ చేపలు, ఇవి నాకు పేర్లు అయితే తెలియదు. వైట్ చేపలు ఉన్నాయి ఇక్కడ. మా కన్నయ్య అయితే కొరమట్టల్ని పట్టుకోవాలనుకుంటున్నాడు. సో పట్టుకో అని మేము అంటున్నాము. తనైతే భయపడుతుండు, కానీ లాస్ట్కి అయితే పట్టుకున్నాడు. ఎంతైనా మన పిల్లల సంతోషానికి మనమైతే అడ్డు రాము కదా ఫ్రెండ్స్. సో తన ఇష్టం, పట్టుకో అని అయితే మేము అంటున్నాము. సో మేమైతే కొరమట్టలు అయితే తీసుకుంటున్నాము. ఇక్కడైతే అన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. నాకైతే పేరైతే తెలియదు, చూసేయండి మీరైతే. సో మేము ఫైనల్గా అయితే కొరమటలు తీసుకొని క్లీన్ చేసుకుని అయితే బయటికి అయితే వచ్చేసాము. సో ఇక ఇంటికి కూడా చేరుకున్నామండి. అప్పటికే 7 అయింది టైం అయితే. ముందుగా నేనైతే చేపల్ని మంచిగా కడుక్కున్నాను. కడిగిన తర్వాత 2 స్పూన్స్ ఉప్పు అయితే వేసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని 3 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని కాల్చుకోవాలి. మొత్తం రౌండ్గా కాల్చుకోవాలి మనము. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. కాల్చుకున్న ఉల్లిగడ్డ పొట్టు పైన భాగం అంటే బ్లాక్ అంతా తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకోవాలి. పేస్ట్, ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఉల్లిగడ్డ పేస్ట్ని మొత్తం ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి. తర్వాత 4 టమాటాలు కట్ చేసుకొని అదే మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి, ఫైన్ పేస్ట్ లాగా. ఈ చేపల పులుసులో మనకు మంచి ఫ్లేవర్ ఇచ్చే జీలకర్ర పొడి, మెంతుల పొడి. ఈ జీలకర్రని అయితే మంచిగా ఎంపుకొని మనం మిక్సీలో అయినా మన రోట్లో అయినా దంచుకోవచ్చు. నేనైతే రోట్లో అయితే దంచుకుంటున్నాను. అలాగే మెంతులు కూడా సపరేట్గా దంచుకుంటున్నాను నేనైతే. ముందుగా నానబెట్టుకున్న చింతపండును మనం మంచిగా పిసికి దాని రసాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చేపల పులుసుతో పాటు చేపలు డీప్ ఫ్రై కూడా చేసుకున్నాను నేను. మా బాబు ఫ్రై కూడా చేయమన్నాడు, ఫ్రై కూడా చేశాను తన కోసం అయితే నేను. చింతపండు రసాన్ని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్టు అలాగే టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారిగా కలుపుకోవాలి. ఇందులోనే జీలకర్ర పొడి, మెంతుల పొడి వేసుకోవాలి. మసాలా పొడి వేసుకున్న తర్వాత మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చేతితోటి. ఇందులోనే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి స్పైసీకి తగ్గట్టు. నేనైతే 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అన్నీ కలిపిన తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం బాండి అయితే పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక సైడ్ చేపల పులుసు మరుగుతుండగా మరో సైడ్ మేము ముందుగా ఫ్రై చేసుకున్న చేపల ఫ్రైని అయితే లాగిస్తున్నాము. మా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.
ఇప్పుడు నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ముక్కలు విరిగిపోకుండా ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.